ఫైనలీ మన గవర్నమెంట్ నిద్ర లేచింది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో దాదాపు 3 కోట్ల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వీళ్ళు మాక్సిమం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అండ్ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలో ఉంటారు. మన దేశంలో జరిగే 70 to 80% క్రైమ్స్ వెనుక వీళ్ళే ఉంటారు. మీరు గమనించండి, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి కొత్త చట్టాల్ని గవర్నమెంట్ తెస్తుంది అని తెలిసిన వెంటనే వీళ్ళంతా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తారు, భారీ ప్రొటెస్టులు చేస్తారు. ఇలా ప్రొటెస్ట్ చేసే మాక్సిమం ముస్లింలందరూ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. ఇండియన్ ముస్లిమ్స్ మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చే చట్టాల్ని గౌరవిస్తారు. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్ని రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీస్కి 30 days డెడ్ లైన్ ఇచ్చి 30 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశారు. అలాగే దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా కనిపిస్తే వెంటనే వాళ్ళను తీసుకెళ్లి ఆ డిటెన్షన్ సెంటర్ లో వేయాలి. ఒకవేళ బయట దేశం వాళ్ళు మన ఇండియాలో ఉంటుంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, రీసెంట్ గా పాకిస్తాన్ కి మనకు యుద్ధం జరిగినప్పుడు లక్షల మంది మన దేశ ముస్లిం మహిళలు పాకిస్తాన్ యువకుల్ని పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది. పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకుని ఆ సాకుతో ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. వీళ్ళలో ఒక్కొక్కరికి 5-10 మంది పిల్లలు ఉన్నారు. రేపు వీళ్ళంతా మన దేశ ఇంటర్నల్ సెక్యూరిటీకి అతిపెద్ద థ్రెట్ గా మారుతారు. బహుశా ఇది పాకిస్తాన్ ప్లాన్ కూడా కావచ్చు. నిజం చెప్తున్నాను, ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఇల్లీగల్ 3 కోట్ల మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు తలుచుకుంటే దేశాన్ని సర్వనాశనం చేయగలరు. కాబట్టి వీళ్ళను ముందే ఐడెంటిఫై చేసి దేశం నుంచి బయటకు గెంటేయడం చాలా అవసరం. లేట్ అయినా మన కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని రియలైజ్ అయి ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం నిజంగా ఒక మంచి విషయం. మీకు కూడా బయట ఎవరైనా బంగ్లాదేశీ లేదా రోహింగ్యాలు ఉన్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మన హైదరాబాద్ లో కూడా చాలా మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు ఇల్లీగల్ గా ఉంటున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయడం భారతీయులుగా మీ అందరి బాధ్యత.